తెలంగాణ రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రైతు సోదరులకు తాజా శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి తెలంగాణ రైతు సోదరులకి రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మనకి చూసుకున్నట్లయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రోజు నుంచి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఈ జిల్లాలలో మాత్రమే విడుదల చేస్తున్నట్టుగా మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఇక తెలంగాణ రైతులకు ఇది అదిరిపోయే శుభవార్తనైతే అనైతే చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీకు రైతు భరోసా నిధులు సరైన టైంలో ఈ డబ్బులు అనేది ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నటువంటి 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు మీకు లేట్ కాకుండా మీ ఖాతాల్లో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను అప్డేట్స్ ఏంటియో. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు ముందుగా జమ అవుతున్నాయో కూడా మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక మనకి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. 8 నిమిషాల వీడియో మాత్రమే. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు దీంట్లో ఉన్న కీలకమైన సమాచారం అనేది తప్పకుండా అర్థమవుతుంది ఈ రైతు భరోసా డబ్బుల విషయంపై. అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 20వ విడత కింద 2,000 రూపాయలు అదేవిధంగా ఏదైతే ఆ డబ్బులు కూడా ఈ పంపిణీ కావాలంటే పంపిణీ చేసినప్పుడు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాల్లో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇక ఏదైతే చెప్పిన కీలకమైన సందేశాల ప్రకారం ఇటువంటి సెట్టింగ్స్ అంటే అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఆ డబ్బులు అనేది మీకు తొందరగానైతే ఖాతాలో జమ అవుతాయి. లేదంటే ఆ డబ్బులను మీ ఖాతాకి రద్దు చేయడం అయితే జరుగుతుందని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఇక అర్హత కలిగిన ఎవరైతే రైతన్నలు ఉన్నారో కీలకమైన అప్డేట్స్ కోసం ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మీకు అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే అర్థమవుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు రైతు భరోసా నిధుల ఆ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు అదిరిపోయే శుభవార్తను దిమ్మ తిరిగే శుభవార్తను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల నుంచే రైతు భరోసా నిధులు అనేది మనకి 2 సీజన్లకు కలుపుకొని సంవత్సరానికి 15,000 రూపాయలు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని ఎకరానికి 15,000 రూపాయలు అయితే జమ చేస్తామని మొదటిగా హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎన్నికల హామీ మేనిఫెస్టోలో. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోయారని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక 7,500 రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం సీజన్కి మనకి ఏదైతే ఒక సీజన్కి 6,000 రూపాయలతో రైతు భరోసా నిధులు అనేది సమకూరుస్తుంది. ఇక 2 సీజన్లకు కలుపుకొని ఏడాదికి 12,000 రూపాయల రైతు భరోసా నిధులు ఎకరానికి ఈ డబ్బులు జమ చేస్తూ రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు కేవలం 4 ఎకరాల లోపు మాత్రమే మనకి మార్చి 31 లోపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొదటిగా మార్చి 31 లోపు 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను పూర్తిగా జమ చేస్తామని చెప్పి మనకి మళ్ళీ మేమైతే మార్చి 31 లోపు 5 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయలేమని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మళ్ళీ తిరిగి ఆ రైతు భరోసా నిధులను పంపిణీ రైతన్నల ఖాతాలో జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో
మనకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది మీ ఖాతాలో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని తిరిగి మళ్ళీ రైతు భరోసా నిధులు 4 ఎకరాల పై నుంచి 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి ఆ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి రబీ సీజన్ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నా చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ డబ్బులు కూడా మనకి ఈ నెల చివరి వారం నుంచి విడుదల చేయబోతున్నారంట. ఇక దానికి ముందు ఈ మిగిలిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కోసం మనకి 4,000 కోట్ల రూపాయలు 13 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక అంతేకాకుండా ఈ రైతు భరోసా నిధుల పంపిణీ విషయంపై అధికారులకు భారీగానైతే సూచనలు మనకి వేగంగా ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయాలని అధికారులకు సూచనలు కానీ అదేవిధంగా మనకి ఆదేశాలు జారీ చేసినట్లుగా చూస్తున్నాము. ఇక మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి హామీ ప్రకారం ఇక మళ్ళీ ఈ రైతు భరోసా నిధులకు రబీ సీజన్ సంబంధించిన నిధులు పంపిణీ చేయాలని 10 ఎకరాల లోపు నిధులు అనేది సమకూర్చాలని మనకి ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా మనకి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు భారీగానైతే శుభవార్తలు మనకైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి ప్రతి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి డబ్బులు అనేది ఎకరం నుంచి మొదలుకొని 6 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజైతే పంపిణీ చేయబోతున్నారు. సో వారం తర్వాత మనకి 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నుల ఖాతాలలో ఈ నిధులను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, సూర్యాపేట, హన్మకొండ, జనగామ అదేవిధంగా మనకి ఏదైతే మేడ్చల్, కరీంనగర్ వంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక ఈ డబ్బులను మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు వీలైనంత తొందరగా జమ కావడానికి ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక దీంతో పాటుగా మనకి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 20వ విడత కింద 2,000 రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం అయితే జరిగింది. అంటే ఈ డబ్బులను విడుదల చేసే ముందే ఒక కీలకమైన హెచ్చరికలు అనేది జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే విడుదల చేయబోతున్న పీఎం కిసాన్ నిధి డబ్బులకు మీ ఖాతాలో జమ కావాలంటే ఎవరైతే పీఎం కిసాన్ నిధికి అర్హులై ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో తప్పకుండా వాళ్ళందరూ మీ ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితేనే మాత్రమే మీకు ఆ పీఎం కిసాన్ నిధి కింద డబ్బులు అనేది మీకు తొందరగా ఏదైతే ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండారో తిరిగి డబ్బులు అనేది మళ్ళీ ప్రభుత్వ ట్రెజరీలోకి వెళ్ళిపోతాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈరోజు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.